హలో అండి, నమస్తే. ఎలాంటి బాత్రూమ్నైనా సరేనండి, గారపట్టిన మరకలు కానీ, తెల్లటి మరకలు, నల్ల మరకలు, ఏ మరకలకైనా సరేనండి, రెండే పదార్థాలతో మనము బాత్రూమ్ని సింపుల్గా, ఈజీగా ఎన్ని బాత్రూమ్లు ఉన్నా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాత్రూమ్ అనేది ఇలా తెల్లగా మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడినాయి. బాత్రూమ్ టైల్స్ పైన కూడా తెల్లటి మరకలు, డోర్ పైన కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా ఏర్పడినప్పుడు మనము రెండే పదార్థాలతో సింపుల్గా క్లీన్ చేసుకోండి. దీనికోసం హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. అంతేకాకుండా బ్రష్ని, చీపురు కట్టను వాడకుండా కూడా ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఏదైనా తీసుకొని దానిపై ఉండే కవర్ని తీసేసి పైన ఇక్కడ కాట్ ఉంది కదండి, అక్కడి వరకు మాత్రమే మనము కట్ చేసుకోవాలి. క్యాప్కి కూడా చిన్న హోల్ అనేది చేసుకోవాలండి. తర్వాత మనము వాటర్ బాటిల్ని కట్ చేసుకున్నాక క్యాప్ని తీసేసి మీ దగ్గర ఏవైనా గట్టిగా ఉండే థ్రెడ్స్ కానీ లేదా మాస్క్కు వచ్చే నాడలు ఉంటాయి కదండి, దాన్నైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మధ్యలో నుంచి మనము ఈ నాడలను తీసేసి గట్టిగా ముడివేయండి. మనం కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో నుంచి ఈ థ్రెడ్స్ని తీసేసి క్యాప్కు హోల్ చేసాం కదండి, ఆ హోల్లో నుంచి కూడా వీటిని తీసి సైడ్లో కానీ లేదా గట్టిగా ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. స్టీల్ స్క్రబ్బర్కు కరెక్ట్ సైజ్ వచ్చే విధంగా మనము బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు చేత్తో అయినా ఇలా డైరెక్ట్గా బాటిల్ యొక్క క్యాప్ను పట్టేసుకొని కింద కూర్చొని మనము టైల్స్ని కానీ సింక్ని కానీ మీరు ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఆ క్యాప్ని తీసేసి పొడవైన స్టిక్ ఉంటుంది కదండి, వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ని తీసుకొని ఇలా బాటిల్కి పెట్టేసి మీరు ఈజీగా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బాత్రూమ్ని టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. హాట్ వాటర్ని తీసుకున్నాక దీంట్లో మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు, దాన్ని కొద్దిగా యాడ్ చేయాలి. దీంతో పాటు కోల్గేట్ పేస్ట్, ఇవి రెండేనండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, రెండు పదార్థాలతో మనము బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవి ఖచ్చితంగా మనము కోల్గేట్ పేస్ట్ని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకోవాలి. సగం వరకు బకెట్లో హాట్ వాటర్ని తీసుకున్నాక మనము మగ్గుతో వాష్రూమ్లో ఉండే ప్రతి దాని మీద కూడా ఈ వాటర్ని చల్లాలండి. నేనైతే ట్యాప్స్ పైన, సోప్ బాక్స్ పైన, మీరు స్టూల్స్ ఉంటే స్టూల్ పైన అన్నిటిపైన కూడా ఈ వాటర్ని వేసి టైల్స్ పైన కూడా వేసినాక నేను ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసానండి. వాటర్ వేసిన వెంటనే క్లీన్ చేయకూడదండి. కొద్దిసేపు అలాగే ఉంచేసామనుకోండి, మనము రుద్ది కడగాల్సిన పని అనేది ఎక్కువగా ఉండదు. మామూలుగా మనము చీపురు కట్టతో కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నేను స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి ఈజీగా క్లీన్ అవుతాయి. వాష్రూమ్ యొక్క స్టార్టింగ్ టైల్స్ అనేవి జిడ్డుగా ఉన్నాయి కదండి, నేను ఇక్కడ ముందుగానే ఈ టైల్స్ని ఇలా కొద్దిగా వాటర్లో తడిపేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టిక్తో మనము వాటర్ బాటిల్కి స్క్రబ్బర్ పెట్టేసాం కదండి, ఇలా కిందికి వంగకుండానే మనము డైరెక్ట్గా స్టిక్తో 5 నిమిషాలలో వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ కొద్దిసేపు వాటర్ వేసినాక అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకున్నారనుకోండి, మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా స్టిక్తో మనము టైల్స్ని కానీ, వాష్రూమ్ని కానీ, డోర్కి అయితే ఈ స్క్రబ్బర్ని యూజ్ చేయలేనండి నేను, ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కాబట్టి మామూలు స్పాంజ్ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి స్క్రబ్బర్తో మనము టైల్స్ని, వాష్రూమ్ మొత్తాన్ని, బాత్రూమ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బాత్రూంలో గారపట్టిన మరకలు కానీ, నల్లటి మరకలు, తెల్లటి మరకలు ఏర్పడినప్పుడు మనము బ్రష్తో కానీ చీపురు కట్టతో క్లీన్ చేసామనుకోండి, ఆ మరకలు అనేవి అస్సలకే పోవు. మళ్ళీ ఆరిన తర్వాత ఆ మరకలు అనేవి రిపీట్ అవుతాయి. అలా కాకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేశారనుకోండి, ఆ తెల్లటి మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోతాయి. ఒక 2-3 మంత్స్ వరకు కూడా మనము ఈ తెల్లటి మరకలు అనేవి ఏర్పడకుండా ఉంటాయండి. తర్వాత మళ్ళీ మనం వాష్రూమ్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి. ఈ తెల్లటి మరకలు ఎప్పటికీ కూడా రాకూడదు బాత్రూంలో అనుకుంటే యాసిడ్ ఉంటుంది కదండి, యాసిడ్తో ఒక్కసారి క్లీన్ చేసుకున్నారనుకోండి, 6 మంత్స్ కానీ సంవత్సరం పాటు కానీ తెల్లటి మరకలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. నేనైతే ప్రతిసారి యాసిడ్ని యూజ్ చేయను, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం యాసిడ్తో బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటాను. ప్రతిసారి వాష్రూమ్లో ఈ మరకలు అనేవి రిపీట్ అవుతేనే మీరు యాసిడ్ని యూజ్ చేయొచ్చండి. నేనైతే ప్రతిసారి కూడా యూజ్ చేయను, ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాను.
తర్వాత సింపుల్గా ఇలా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాను అనుకోండి, త్వరగా పోతాయి. బాత్రూమ్ని ఎప్పుడు కూడా చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఆ మరకలు అనేవి కూడా త్వరగా పోవు. కానీ ఇలా స్టీల్ స్క్రబ్బర్ని స్టిక్కి పెట్టేసి మనము రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదు. స్క్రబ్బర్తో ఇలా నిలబడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. తర్వాత ఇక్కడ వాష్రూమ్లో ఉండే టైల్స్ని కూడా మనము ఈ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్తో ఇలా రుద్దినప్పుడు స్క్రాచెస్ పడతాయి అనుకుంటారు, కానీ అస్సలకే పడవండి. మనము ఎక్కువగా రుద్దాం కదండి, ఒకేసారి ఇలా రుద్దేసామనుకోండి దానికి ఉండే మరకలు అనేవి పోతాయి. పదే రుద్దితేనే మనకి గీతలు అనేవి ఏర్పడతాయి. ఈ స్టీల్ స్క్రబ్బర్తో ప్రతి మూల కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చీపురు కట్టకం కానీ బ్రష్ని యూజ్ చేసి అంత బాగా క్లీన్ అవ్వదు, కానీ దీంతో మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. అయితే స్క్రబ్బర్ మాత్రం బాటిల్కి ఊడిపోకుండా గట్టిగా కట్టి క్లీన్ చేసామనుకోండి పదే అది ఊడిపోదు. కాబట్టి ఇలా వెంటనే మనం బాత్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, 2-3 బాత్రూమ్లు ఉన్నా కూడా ఇలా సింపుల్గా తక్కువ టైంలో మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ బాత్రూమ్ లోపల కూడా ఈ స్టీల్ స్క్రబ్బర్తో చాలా బాగా క్లీన్ అవుతుందండి. బ్రష్ని చీపురు కట్టను వాడిన దానికంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి మూల కూడా మీకు నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇండియన్ టాయిలెట్నే కాదండి, వెస్టర్న్ టాయిలెట్ని కూడా మనము ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూంలో బూజు పట్టినా కూడా మనము ఈ స్టిక్తో చాలా ఈజీగా పై వరకు ఎంత వరకైనా సరేనండి క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కానీ బ్రష్ని కానీ మనము అంత పై వరకు క్లీన్ చేసుకోలేం కదా, ఇలా బూజు పట్టినప్పుడు కూడా మనము ఈ స్టిక్ తోటే క్లీన్ చేసుకున్నా కూడా ఎక్కడ బూజు అనేది ఏర్పడదు. ట్యాప్స్ పైన కానీ సోప్ బాక్స్ పైన కూడా వాటర్ మరకలు సోప్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండి. ఈ వాటర్ని ఇలా కొద్దిగా వేసి మనము స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా అవుతాయండి. ఇంకా మరకలు మీకు ఎక్కువగా అనిపిస్తే కోల్గేట్ పేస్ట్ని పెట్టి క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. వాష్రూమ్లో ఉండే ప్రతి మూల అలాగే ట్యాప్స్ అన్నిటినీ డోర్స్ని క్లీన్ చేసుకున్నాక ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, వాష్రూమ్ అనేది తలతల మెరిసిపోతుంది. మీకు ఎక్కడ కూడా గారపట్టిన మరకలు కానీ తెల్లటి మరకలు కానీ నల్లటి మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇక్కడ వంట సోడా కానీ వెనిగర్ కానీ హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మన ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్టు అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది. కాబట్టి ప్రతిసారి వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ట్యాప్స్తో పాటు వాష్రూము టైల్స్ డోరు అన్నీ కూడా నీట్గా క్లీన్గా అయ్యాయి కదండి. ప్రతి మూల కూడా మీకు తలతల మెరిసిపోతుంది. ఇలా ఒక్కసారి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాష్రూమ్ని క్లీన్ చేయాలంటే మామూలుగా చీపురు కట్టతో ఇలా క్లీన్ చేసుకున్నా కూడా ఆ మరకలు అనేవి పోతాయి. ఇక్కడ కూడా చాలా నీట్గా క్లీన్గా అయ్యాయి కదండి. మీకు ఎక్కడైనా సరేనండి నల్లటి మరకలు గారపట్టిన మరకలు ఎక్కువగా అనిపించిన కిచెన్లో మనము సింక్ కింద మరకలు ఎక్కువగా ఏర్పడతాయి కదండి, అలాంటప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి నీట్గా అవుతాయి. ప్రతి మూలాలలో కూడా మనము ఈ స్టిక్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్నాక బాత్రూమ్ అనేది నీట్గా అద్దంలా మెరిసిపోతుంది కదండి. ఎక్కడ కూడా మీకు మరకలు అనేవి కనిపించవు. ఈ వాటర్ అనేవి ఆరిన తర్వాత కూడా మీకు తెల్లటి మరకలు అనేవి అస్సలకే కనిపించవండి, ఎందుకంటే స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.